హాయ్ అండి, వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు పుదీనాతో ఫిష్ పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పుదీనా వేసి చేపల పులుసు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. లంగ్స్ని కూడా ప్యూరిఫై చేస్తుంది. వర్షాకాలంలోనండి మలేరియాలు రాకుండా, మలేరియా క్రిములు పెరగకుండా వాటిని ఎదుర్కోవడానికి యాంటీ మలేరియాతో పాటు ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. బాడీ సిక్నెస్ అవ్వకుండా ఈ పుదీనా వల్ల రక్తం గడ్డకట్టకుండా పలుచుగా చేయటానికి, బ్లడ్ క్లాట్స్ అవ్వకుండా ఉండటానికి ఈ పుదీనా బాగా ఉపయోగపడుతుందండి. ఈ పుదీనాలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ పుదీనాని అన్ని కర్రీస్లో వేసుకుంటూ చట్నీలాగా చేసుకొని తింటే ఎంతో మంచిది. చట్నీలు చేసుకుంటే అందులో ఎక్కువ పుదీనా వెళ్తుంది కాబట్టి చట్నీ రూపంలో తింటే అందరికీ చాలా మంచిదండి. ఇక ఆలస్యం ఎందుకు, కర్రీ చేసేద్దాం పదండి. ఇది సాల్మన్ ఫిష్ అండి. ఇక్కడ ముళ్ళు తీసేసిన ముక్కలు దొరుకుతాయి, వాటితోనే చేస్తున్నాను. 2 kgs చేప ముక్కలకి కొలతలండి ఇవి. 4 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసిన ముక్కలు, పెద్ద కట్ట పుదీనా, చిన్నవైతే 2 కట్టలు, అల్లం వెల్లుల్లి పేస్టు పెద్ద నిమ్మకాయ అంత సైజు సరిపోతుంది. చింతపండు గుజ్జు 2 నిమ్మకాయలంతా, అంటే 75 గ్రాములు ఉండొచ్చు. పులుపు ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తగ్గించుకునే వాళ్ళు తగ్గించుకోవచ్చు. కరివేపాకు 2 రెమ్మలు, పసుపు 1/2 టేబుల్ స్పూను, రుచికి తగినంత సాల్టు, కారం తగినంత, మసాలా పొడి 3 టేబుల్ స్పూన్స్, 2 టమాటాలు పెద్దవి, 2-3 టేబుల్ స్పూన్స్ నువ్వుల పొడి. ఈ పొడి వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. 4-5 లవంగాయలు, 3 యాలకులు, 4-5 ముక్కలు దాల్చిన చెక్క ముక్కలు, అనాస పువ్వు. ఇవండి ఇంగ్రీడియంట్స్. ముందుగా స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టి, గిన్నె ఇలా ఉంటేనే చేపల పులుసుకు బాగుంటుందండి. ముక్క చితకకుండా చక్కగా వస్తుంది. 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఈ లవంగాయలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసి కాసేపు వేగనిచ్చి ఒక 2-3 మినిట్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసి వేయించుకోవాలి. పుదీనాలో ఇసుక ఉంటుంది కాబట్టి 4-5 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాని ఈ సగం వేగిన ఉల్లిపాయ ముక్కల్లో వేసేసి కొంచెం వేయించుకోవాలన్నమాట. పుదీనా కూడా ఇంకా కొంత వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకుని కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్టు, సరిపోయినంత కారం వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కరివేపాకు కూడా వేసేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులో సగభాగాన్ని తీసేసి, చిట్టి తల్లి ఎంత పనిమంతురాలో, ఎంత ముద్దుగా కలుపుతుందో చూడండి. మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకోవటం మూలానండి గ్రేవీ అనేది చక్కగా మొక్కలకు పట్టి ఎంతో టేస్ట్గా ఉంటుందండి. ఇలా గ్రేవీ ముందుగానే తయారు చేసి పెట్టుకోవచ్చు. తరువాత మిక్సీలో తీగ కొంత మిగిల్చాం కదండి గిన్నెలో, దానిలో ఇంట్లో చింతపండు పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు. లేకపోతే చింతపండులో 1 కప్పు వాటర్ పోసి మైక్రోవేవ్లో పెడితే మెత్తబడిపోతుంది. దానిని చిక్కని గుజ్జులాగా తీసి పోసుకోవాలి. మళ్ళీ పలసగా పోసుకుంటే ఎక్కువసేపు ఎగరబెట్టాల్సి వస్తే మొక్కలు చితికిపోతాయండి. అదిగోండి నా అసిస్టెంట్ నువ్వుల పొడి వేసేస్తుంది. 3 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి వేసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ మసాలా పొడి కూడా వేసి, మిక్సీలో వేసుకున్న ఆనియన్ టమాటా గుజ్జు కూడా వేసేసుకొని, ఇంకొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసి, పులుసు బాగా మరుగుతున్నప్పుడు చేప ముక్కలు కూడా వేసి 20 మినిట్స్ హై మీడియం ఫ్లేమ్లో పెట్టి చిక్కబడే వరకు ఉంచి కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ. మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు వండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కొత్తిమీర వేసిన వీడియో మిస్ అయిందండి, మీరు తప్పకుండా కొత్తిమీర వేసుకోండి. మన దొడ్లో చెట్టుకున్న అరిటాకును కోసుకొని వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే ఉండే ఆ మజానే వేరండి. ఈ చేపల కూరని నేను చెప్పిన కొలతలతో కనుక మీరు వండినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ చిట్టి తల్లి చేపల పులుసు టేస్ట్ ఎలా ఉందో చెప్తుందంట, మీరు కూడా వినండి. అమ్మమ్మ, చేపల కూర అవుతుందమ్మమ్మ. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. తొందరగా పెట్టమ్మమ్మ, తిని చూసి ఎలాగుంది చెప్తానమ్మమ్మ. సూపర్ టేస్ట్గా ఉందమ్మమ్మ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.